మిషన్ భగీరథ కథ ఏంది? ఇప్పటి వరకు పెట్టిన 31,000 కోట్లలో దేనికి ఎంత ఖర్చు అయింది? అప్పులు ఎన్ని తెచ్చారు? కాంట్రాక్టు పనులు ఎవరికి ఇచ్చారు? ఎన్ని పైప్ లైన్లు వేశారు? ఆ పైపులు ఎక్కడి నుంచి తెచ్చారు? అధికారులను లెక్కలు అడిగిన సీఎం రేవంత్ రెడ్డి ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పైన రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం. మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు విచారణ చేయించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ భగీరథ కాలి పైపులే వరిసిరు, పాత ట్యాంకులకు సున్నమేసిరు, అంతే. ఆ బ్లూ కలర్ పైపులు ఇంటింటికి వరిసి కేవలం పైపులు వరిసి పైసలు మింగే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిరు. 31,000 కోట్ల రూపాయలు దాంట్లో ఖర్చు పెట్టిరు. 31,000 కోట్లు నీళ్ళకు ఖర్చు పెడితే ఇక తాగేతందుకు నీళ్ళు లేక నిన్న కేటీ రామారావు బంది భోజనంలో కూర్చొని బిస్లరీ వాటర్ తాగబట్టే సోడిగా. మిషన్ భగీరథ నీళ్లు ఇక ఇంటింటికి నీళ్ళు లేకపోతే ఓట్లే అడగా అని చెప్పిండు కేసీఆర్ గతంలో. మళ్ళీ ఏం సిగ్గు లేకుండా వచ్చి నేను అన్ని చేసేసిన అని చెప్పిండు. ఈ 31,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? మిషన్ భగీరథ అంచనా వ్యయం 43,791 కోట్లు. ఇప్పటిదాకా చేసిన ఖర్చు 31,000 కోట్లు దాదాపుగా. ఇక మిషన్ భగీరథ పథకం లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత బీఆర్ఎస్ సర్కార్ మొదలుపెట్టిన ఈ స్కీమ్లో గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో అన్ని లెక్కలు తెలుసుకునే పనిలో పడింది. ఇప్పటికే కాళేశ్వరం విద్యుత్ సంస్థలు సింగరేణిపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ లిస్టులో మిషన్ భగీరథను కూడా చేర్చింది. దీనిపై ఇప్పటికే ప్రాథమిక సమాచారం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. మిషన్ భగీరథ కోసం చేసిన అప్పులెన్ని, అవి ఎక్కడి నుంచి తెచ్చారు, ఇప్పటిదాకా పెట్టిన 31,000 కోట్లలో దేనికెంత ఖర్చు చేశారు, ఏమేం పనులు చేశారు, ఎన్ని కిలోమీటర్ల మేర పైప్ లైన్లు వేశారు, ఆ పైపులు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎవరెవరికి కాంట్రాక్టు పనులు అప్పగించారు, ఇప్పటి వరకు కాంట్రాక్టర్లకు చేసిన చెల్లింపులెన్ని అనే దానిపై పూర్తి వివరాలు అందజేయాలని సీఎం అడిగినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుకు నిజానికి ఇంత ఖర్చు అవుతుందా? 2014 వరకు గ్రామాల్లో ఉన్న ఇండ్లు ఎన్ని, అప్పటికి వాటిల్లో నల్లా కనెక్షన్ లేని ఇండ్లు ఎన్ని అనే వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించారు. సమగ్ర సమాచారం ఆధారంగా ఏవైనా అవకతవకలు జరిగినట్టు తేలితే విచారణకు ఆదేశించాలని సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కేసీఆర్ గతంలో ప్రారంభించి కొల్లగొట్టిన సంపద మీద ఎంక్వైరీలు షురువైనాయి. మిషన్ భగీరథకు కేసీఆర్ వచ్చినాక 31,000 కోట్ల రూపాయలు పోసిండు దాని మీద. ఇది వరకు మీ ఇళ్ళ నల్లలు లేకుండేనా? మంచినీళ్ళే తాగలేదా? ట్యాంకులే, నీళ్ళ ట్యాంకులే లేకుండేనా? ఏం చేయి ఖాళీ ప్లాస్టిక్ పైపులు వరిసి 31,000 కోట్ల రూపాయలు కొట్టేసారు. తలుగు కొనుకొచ్చి బర్రె వస్తుంది తలుగు కొనుకొచ్చిర్రు. తలుగు తెచ్చి ముందుగాల కేసీఆర్ ఏం చేసినంటే మన ఇంటికాడికి వచ్చి ఫస్ట్ ఒక గడపార తీసుకొని గుంత తవ్వి దాంట్లో ఒక గుంజ వాతి దానికి తలుగు కట్టేసిండు. బర్రె వేస్తారంటే బర్రె వస్తుంది. ఫస్ట్ అయితే తలుగు తీసుకో, ఇక తాళంతే చేసిన బండి వస్తుంది. తాళం చేయి తీసుకో, బండి వేస్తారంటే బండి వస్తుంది. ఇగో ఈ కార్యక్రమాలు కేసీఆర్ స్కీమ్లు. షాంపిలే ఓన్లీ షాంపిలే. దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే. కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ కిషన్ రెడ్డి కాపాడుతానుకుంటుండగా నువ్వు కాపాడలేవు, అయిపోయింది. మొన్నటి ఎన్నికల్లోనే కాపాడాలని చాలా ప్రయత్నం చేసినావు, అందుకే నిన్ను ప్రెసిడెంట్ చేశారు రాష్ట్ర పార్టీకి. నువ్వు కేసీఆర్ కోరిక మేరకు ప్రెసిడెంట్ అయినావు తప్ప బీజేపీ బలోపేతం కోసం కాలే.